కాబట్టి మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే అయ్యున్నాం. నిజంగా ఈ చివరి దినాల్లో విశ్వాసి తన విశ్వాసాన్ని కోల్పోయే దినాలు ఇవి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా ప్రేమ చల్లారిపోద్ది అంటారే, భక్తి జీవితంలో కూడా మనకి వెక్కసం పుడుతుంది. ఏం భక్తి చేద్దాంలే అనిపిస్తుంది. జాగ్రత్త, ఇటువంటివి ఒకవేళ నీ జీవితంలో నీకు కలుగుతున్నాయి అంటే, మనకి ఎదురవుతున్నాయి అంటే మనం వెనక్కి వెళ్ళిపోతున్నామేమో భక్తి జీవితంలో. అందుకే అప్రమత్తత చాలా అవసరం. మనం మన భక్తిని ఎంతగానో కాపాడుకోవాలి. నిజంగా చివరి దినాలు భయానకమైన దినాలు. ఎలాంటి నిరాశ, నిస్పృహ వస్తుంది అంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళడం ద్వారా మనకి ఏం సాధించామనిపిస్తుంది. ఒక్కోసారి ఏముందిలే ఈ జీవితం అనిపిస్తుంది. కొన్ని పరిస్థితులు